మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, ప్రతి ఒక్కరికి కూడా ఈ శుభదినాన గురు పౌర్ణమి శుభాకాంక్షలు. శిష్యులందరికీ కూడా నా ఆశీస్సులు. మనందరి మీద భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండుగాక. శ్రీ గుడ్డిండ్ల వెంకటేశ్వర్లు సన్ ఆఫ్ గుడ్డిండ్ల వెంకట సిద్ధంరాజు మరియు గుడ్డిండ్ల రెడ్డమ్మ ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నియోజకవర్గం ఓటరు, తిరుపతి స్థిర నివాసి అయిన నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన రావడం చాలా శుభసూచకం, సంతోషదాయకంగా మీకు తెలియజేస్తున్నాను. నేను కొత్త పార్టీతో భారతదేశంలోని ప్రజలందరికీ కూడా సుపరిపాలనను అందించాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈనాడు డెసిషన్ తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలియజేయడం జరుగుతున్నది. ఈ పార్టీలోకి రావాలి అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మేము తయారు చేసుకోవడం జరిగింది. అందులో మొదటిది, 18 సంవత్సరాలు నిండినటువంటి భారతదేశంలో స్థిర నివాసి అయి ఉండి ఓటరు గుర్తింపు కార్డు ఉంటే అర్హులు. మొదటి నియమం. రెండవ నియమం, కనీసం ఏదేని డిగ్రీ చేసి ఉండాలి. 3, ఎమ్మెల్యే, ఎంపీ మరియు రాజకీయ పదవులకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు LLBలో డిగ్రీ పట్టాను పొంది ఉండాలి. అదేవిధంగా తల్లిదండ్రుల దగ్గర నుంచి, కుటుంబ సభ్యుల దగ్గర నుంచి గుడ్ కాండక్ట్ సర్టిఫికేట్ను తప్పనిసరిగా సమర్పించాలి. సెల్ఫ్ డిక్లరేషన్తో పాటు ఇతర పార్టీల నుంచి మా పార్టీలోకి వచ్చి చేరాలనుకునే వాళ్ళు ఆ పార్టీ నుంచి NOC సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాలి. గతంలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరు కూడా మేము పెట్టిన ఈ పార్టీ నుంచి పోటీ చేయడానికి అవకాశం లేదు అని చెప్పడానికి చింతిస్తున్నాము. దయచేసి అర్థం చేసుకొని ఆశీర్వదించగలరు. ఈ విషయాన్ని మీకు తెలియజేసినందుకు, నాకు అవకాశం మీరు ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. మరొకసారి గురువులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అందరి తల్లిదండ్రుల పాదాలకు నమస్కరిస్తూ, నా కుటుంబాన్ని నేను ఏ విధంగా అయితే ఆరోగ్యంగా, ఆనందంగా, మనశ్శాంతిగా తయారు చేసుకున్నానో, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా ఆ విధంగా తయారు చేయడానికి నా వంతు బాధ్యతను త్రికరణ శుద్ధితో నిర్వర్తిస్తానని హామీ ఇస్తున్నాను. ఇట్లు మీ విధేయుడు గుడ్డిండ్ల వెంకటేశ్వర్లు. పార్టీ పెట్టిన శుభ సందర్భంలో శ్రీ వైష్ణవ దేవి టెంపుల్కి ప్రత్యేక పూజలు నిర్వహించడానికి వెళ్తున్నాను. తిరిగి తిరుపతి వచ్చిన తర్వాత అందరినీ కలిసి తదుపరి కార్యాచరణను చేపట్టడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ, నమ శివాయ. జై హింద్, జై భారత్.